ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే యుంటూరు నాగేశ్వరరావు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గుడ్లూరు మండలానికి చెందిన 38 మంది లబ్దిదారులకు సుమారు 23 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఆయన ఇప్పటివరకు నియోజకవర్గంలో 1400 మందికి పైగా 11.18 కోట్లకు పైగా సహాయం అందించినట్లు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో దళితులను రాజకీయంగా ఎదగనివ్వకుండా అనగదొక్కారని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని 2 ఏళ్ల పాటు భర్తీ చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిలిపేశారని ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికలను కూడా అక్రమ కేసులతో అడ్డుకున్నది వైసీపీ నేతలేనని విమర్శించారు. తమ ప్రభుత్వంలో పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, పదవులు కల్పిస్తామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే 2024 ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేసిన ఎస్సీసీఎల్ నాయకురాలు రాయపాటి సుభాష్నికి ఏఎంసీ చైర్మన్ పదవి కేటాయించినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో సుమారు 450 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే జూలై 4న కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు 38వ విడతలో ఈ రోజుకి 1950 అప్లికేషన్లు ఆఫీసుకు రావడం జరిగింది. దాంట్లో 1465 మందికి ఈరోజు ఇచ్చే వాళ్ళతో కలిపి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో 1వ తారీఖు శాలరీలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఒక సుభిక్షమైన పరిపాలన అందిస్తూ పేదలకి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. గ్రామాల్లో డెవలప్మెంట్ కానీ, ఈరోజు స్త్రీశక్తి కానీ, తల్లికి వందనం కానీ, అలాగే అన్నదాత సుఖీభవ కానీ, ఈ సీఎంఆర్ఎఫ్ కూడా. ఈ సీఎంఆర్ఎఫ్ అంటే పేదవాళ్ళు ఏ కష్టం వచ్చినా, ఏ జబ్బు వచ్చినా నాకు ప్రభుత్వం అండగా ఉందనే ఒక ధైర్యం కల్పించాలి. ఈ ప్రభుత్వం నాకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేదానికి నాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఒక ధైర్యంతో పేద ప్రజలు ఉండాలనే ఆలోచనతో ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం. గత ప్రభుత్వంలో కనీసం ఒక ఆఫీసుకి, గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసులకి వెళ్తే సంవత్సరానికి ఒక 4-5 చెక్కులు కూడా వచ్చే పరిస్థితి ఉండేవి కాదు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోనే 1465 మందికి ఇచ్చామంటే పేదల ఆరోగ్యం పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎంత శ్రద్ధ ఉందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్లు కానీ, ఈ నియోజకవర్గానికి తీసుకొస్తున్నటువంటి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు అమావాస్యకి, పౌర్ణానికి ప్రెస్ ముందుకు వచ్చి ఎమ్మెల్యే 4 లైట్లు వేస్తేనో లేకపోతే 4 రోడ్లు వేస్తేనో డెవలప్మెంట్ అనండి. గత 5 సంవత్సరాల్లో కనీసం గ్రామాల్లో మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. కనీసం మీ అందరికి కూడా తెలుసు, గ్రామాల్లో సర్పంచ్ గెలిస్తే బజార్ లైట్లు, కనీసం ఆ డ్రైనేజీలు కూడా క్లియర్ చేయలేని పరిస్థితిలో గత ప్రభుత్వంలోని సర్పంచులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో 15th ఫైనాన్స్ ఏ విధంగా గ్రామాలకు వస్తూ ఉన్నాయో మీరందరూ కూడా చూడాల్సిన అవసరం. అలాగే ఒకరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అని చెప్పుకునే వాళ్ళు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రాళ్ళు వేయడం కాదు, మీరు అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ మాకు ఈ డెవలప్మెంట్ చేసే అవకాశం కూడా వచ్చేది కాదు. ఆ రోజు చేసి ఉంటే నేను ఈరోజు మామూలుగా నార్మల్ పనులు చేసి, ఈరోజు నాకు ఒక దేవుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ సీట్లో కూర్చొని ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. రాళ్ళు వేయడం కాదు, రాళ్ళు వేసే ముందు మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరూ ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎన్ని రాళ్ళు వేసినా కూడా నేను బరాయించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, అలాగే నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పుకునే ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాలకొండ గత 5 సంవత్సరాల్లో ఒక చైర్మన్ పెట్టలేదు. ఏఎంసీ చైర్మన్ మీ అందరికీ తెలుసు. ఎందుకు పెండింగ్ పెట్టారో, ఒక ఎస్సీలకు వస్తే ఎస్సీ చైర్మన్ అక్కడ ఉండకూడదనే ఆలోచనతో అది ఫిల్ చేయలేదు. మున్సిపాలిటీ 12 సంవత్సరాల నుంచి ఎందుకు ఎలక్షన్ జరగడం లేదో మీ అందరికీ తెలుసు. కేసులు వేయించడం అంటే వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు, ఈ సీట్ ఒక్కటే ఉండాలి, పక్కన ఏ సీట్లు ఈ నియోజకవర్గంలో ఉండకూడదని ఒక బూర్జో ఆలోచనతో ఈ నియోజకవర్గాన్ని పరిపాలించగానే ఎక్కడ కూడా పైకి చెప్తారు నా ఎస్సీలు నా ఎస్టీలు అని, కార్యరూపంలో కానీ ఎక్కడ కూడా చేసిన పాపన పలేదు. నేను ఈ నియోజకవర్గంలో ఎస్సీ మైల్కి వస్తే ఎస్సీ మైల్కి ఇచ్చాం. తప్పకుండా
మన రాయపాటి శ్రీనివాసరావు ప్రతిపక్షంలో నా తోటు కంప్లీట్గా ఎస్సీసీఎల్ నాయకుడిగా బ్రహ్మాండంగా పనిచేశాడు. నేను ఎక్కడ కూడా స్వార్థంగా పోయి ఎవరో కార్పొరేట్ వాళ్ళకి ఎక్కడ ఇవ్వలేదు. నా కోసం పనిచేసిన వాళ్ళకి ఈరోజు రేపు మాలకొండ చైర్మన్ ఇచ్చినా, రేపు మున్సిపల్ చైర్మన్ ఇచ్చినా, ఇప్పుడు ఈరోజు ఏఎంసీ చైర్మన్ ఇచ్చినా, నా కోసం, పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళకే ఏ పదవైనా ఈ నియోజకవర్గంలో వస్తుందనే దానికి ఎగ్జాంపులే రాయపాటి సీన్ అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, రేపు 4వ తారీఖు ఆ ప్రమాణ స్వీకారానికి మీరు అందరూ కూడా, ఈ డైరెక్టర్లు కూడా వచ్చారు, ఇప్పుడు వాళ్ళందరితో కూడా మాట్లాడతాం. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.